ఏదైతే ఒక మీటింగ్ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఏదైతే 170 యాక్ట్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన 170 యాక్ట్ గురించి మాట్లాడుతూ టూరిజం గురించి మాట్లాడుతూ టూరిజం అరకు పాడేరు లాంటి ప్రాంతాల్లో డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే 170 యాక్ట్లో ఉన్నటువంటి ఏవైతే రూల్స్ ఉన్నాయో ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవి మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు అవసరమైతే వాటిని మార్చేటువంటి పరిస్థితి ఉంటే చూడండి అని చెప్పేసి స్పీకర్ గారు మాట్లాడడం అనేది నిజంగా చాలా విడ్డూరకరం. ఎందుకనంటే గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే జీవో నెంబర్ 3 గురించి ఇవ్వడం జరిగిందో, అంటే టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు రద్దు చేస్తే, సుప్రీంకోర్టు రద్దు చేసిన దాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారే రద్దు చేశారని, జగన్ గారే గిరిజనులకు అన్యాయం చేసేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన ద్రోహి అని చెప్పేసి మాట్లాడినటువంటి ఇదే తెలుగుదేశం నాయకులు మీరందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? జీవో నెంబర్ 3 మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలో జగన్ గారి మీద ఒక అబద్ధం వేసి ఎలా పడితే అలాగ నిందలేసినటువంటి మీరు, జగన్ గారి మీద రెచ్చిపోయినటువంటి మీరు ఈరోజు గిరిజనుల ఉనికే పోయేలాగా ఉంది, ఆ ఉనికే ప్రశ్నార్థకం అయ్యేలాగా ఉంది. 170 యాక్ట్ అని అంటే గిరిజనులకి ప్రాణం లాంటిది. మన ఉనికి పోయేటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. టూరిజం పేరు చెప్పి ఎవరెవరికో టెండర్లు ఇవ్వడం కోసం, ఎవరెవరికో ప్రాజెక్టులు ఇవ్వడం కోసం, ఎవరెవరో డెవలప్మెంట్ అవ్వడం కోసం గిరిజనులకు సంబంధించినటువంటి గిరిజనులకి గుండెగా అయినటువంటి 170 యాక్ట్లో మార్పులు చేయాల్సి వస్తుందేమో అని చెప్పి ఒక స్పీకర్ గారు మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరము. ఒక గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన, అయితే ఒక గిరిజన ప్రాంతంలో కురుపం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా, ఒక గిరిజన బిడ్డగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మన ఉనికే ప్రశ్నార్థకం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను అయ్యన్న పాత్రుడు గారు వెనక్కి తీసుకోవాలని, అలాగే క్షమాపణలు కూడా చెప్పాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని, వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఇంకొకసారి 170 యాక్ట్ విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేసినా కూడా చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం.